నా మొదటి 2 అటెంప్ట్స్ తర్వాత నేను కొంచెం చాలా రియలైజ్ అయ్యాను. హుహు. మనం జనరల్‌గా గ్రాడ్యుయేషన్‌లో, స్కూల్‌లో అక్కడ టాపర్ అయినా గానీ, హ్మ్. అక్కడ డిఫరెంట్ స్ట్రాటజీస్, డిఫరెంట్ వే ఆఫ్ లెర్నింగ్ ఉంటదక్కడ. హ్మ్. హ్మ్. పర్టిక్యులర్ మనం తీసుకోవడం జరిగితే. కానీ కమింగ్ టు సివిల్ సర్వీసెస్, ఇక్కడ మీకు కరెక్ట్‌గా ఎగ్జామ్ యొక్క ఆహ్, ఏది క్వెషన్ అడిగే పద్ధతిని గానీ, ఇవి అర్థం జేసుకోవడం చాలా ఇంపార్టెంట్. నార్మల్‌గా మనము జనరల్‌గా ఇప్పుడు మనం రాసే డిగ్రీ ఎగ్జామ్స్‌కి మనమెళ్లి లిమిటెడ్ సిలబస్ తీసుకొని లిమిటెడ్‌గా రాయడం జరుగుతా ఉంటది. కానీ సివిల్ సర్వీసెస్‌కొచ్చే పరంగా మాత్రం కొంచెం డిఫరెంట్ స్ట్రాటజీ తోటి వెళ్ళి కొంచెం కరెక్ట్‌గా ఈ ఎగ్జామ్‌కి రిక్వైర్మెంట్ ఏంటి? మనకు నిజంగా సివిల్ సర్వీసెస్ వాల్యూస్ ఎట్లా మనకున్న వాల్యూస్ సివిల్ సర్వీసెస్ మనకి ఈ 3 స్టేజెస్‌లో మనం టెస్ట్ చేయడం జరుగుతది. ఓకే. ఇప్పుడు మెయిన్స్‌లో GS4 పేపర్ తీసుకుంటే హ్మ్. మనం అందరికీ సేమ్ క్వెషన్స్ వచ్చినా గానీ, మనం రాసే పద్ధతి, మనకొక ఇంబైబ్డ్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో, హ్మ్. ఆ పర్సనలైజ్డ్ వాల్యూస్ అలాంటి పేపర్స్‌లో పెడితే కొంచెం హుహు. ఇంప్రూవ్డ్ స్కోర్ రావడం జరుగుతది. అట్లా ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు చదువుకొని, ఎవరి స్ట్రెంగ్త్స్ అండ్ వీక్‌నెసెస్ అనలైజ్ చేసుకొని, హ్మ్. ఈ ఎగ్జామ్‌కి ప్రిపరేషన్ కావాల్సిందిగా నా సూచన అండి.